శభాష్ రేవంత్. ఎందుకు శభాష్? ఫేక్ ప్రచారం చేసినందుక, బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నందుకు శభాష్ రేవంత్ అనాలా? దేనికంటా ఉన్నారు చెప్పాలి క్లారిటీగా. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలట. ఫేక్ ప్రచారం, అమిత్ షా వీడియోని ఫేక్ ప్రచారం చేసి ఈరోజు ప్రజలు నమ్మబలికే ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసలు ఇస్తూ ఉంది అంటే ఎంత దిగజారి ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సౌత్ ఇండియాను స్ట్రాంగ్ లీడర్గా గుర్తింపట. హబ్బు రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్, ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ. ఇదే ఇష్యూతో కాంగ్రెస్కు పెరిగిన మైలేజ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇక తర్వాత పుసుక్కన కనుక ఒకవేళ 350 సీట్లు దాటినాయి అనుకోండి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయం. కూలుస్తారు కూడా, అంత ఈజీగా వదలరు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే అప్పటిదాకా రావాల్సినంత నెగిటివ్ వచ్చేస్తే ఒక్కసారి కూల్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి అటు ఇటు కాకుండా అయిపోతారు వాస్తవంగా. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోడీ బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీలోని కీలక నేతలు సైతం రేవంత్ పనితీరును మెచ్చుకున్నట్టు సమాచారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారం వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అనే అంశాన్ని సీఎం రేవంత్ తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని, దీంతో పార్టీ ప్రతిష్ట సైతం పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రశంసించినట్టు తెలుస్తున్నది. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి గుర్తింపు రైతగా అంటూ ఒకరిని చూస్తాను. పాపం కేసీఆర్ చేసినటువంటి పాపాలకు ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద ఫిగర్ అవుతాడు వాస్తవంగా. కేసీఆర్ ఇలాంటి దరిద్రుడు చేసినటువంటి దరిద్రాలకు ఈరోజు ఇంకొక దరిద్రాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం వాస్తవంగా. కేసీఆర్ చేసినటువంటి పాపాలకు ఇంకొక పాపాత్ముడు మన దగ్గరికి వచ్చేసి వాస్తవంగా చెప్పాలంటే ఇదే జరుగుతూ ఉంది తప్ప ఇంకా ఏదీ లేదు వాస్తవంగా చెప్పాలంటే.